అని అనుకోవటం తప్పు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక్క నిమిషం సార్, విజయభాస్కర్ రెడ్డి గారు నిన్న ఎస్ సార్ ఒక్క నిమిషం, నిన్న మీ పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో మీరు ఏదైతే చెబుతున్నటువంటి సాక్ష్యం ఆ డాక్యుమెంట్ ఉందో అది నేను కూడా చూశాను. ఒకసారి ఆ డాక్యుమెంట్ చూడండి, మీరు కూడా చూడొచ్చు, బహుశా మీరు చూసుండొచ్చు. సో మిగతా మెంబర్స్ కోసం నేను చూపిస్తున్నాను. ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపించండి. ఇది వచ్చేసి 2026 ఏప్రిల్ 16 సచివాలయం, అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ నిర్వహించిన సమీక్షా సమావేశంలో రివ్యూ మీటింగ్లో మినిట్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది. ఇందులో 5,000 దేవాలయాల నిర్మాణం, రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులను ఉపయోగించి రాబోయే 2 సంవత్సరాల్లో 5,000 దేవాలయాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే ఈ బాధ్యత ఎవరికిచ్చారు? ఇక్కడ మనం చూస్తుంటే ఈ నిర్మాణ పనుల అమలు ఏదైతే ఉందో ఈ బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లా యంత్రాంగానికి అప్పగించారు. సంక్షిప్తంగా చెప్పాలంటే శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఏపీలో కొత్తగా 5,000 గుడులు కట్టాలని, ఆ పనులను జిల్లా అధికారులు అంటే కలెక్టర్లు, స్థానిక నేతలు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఇది దాని అర్థం మనకు తెలుగులో. మరి ఎక్కడ కూడా ఇది తీసుకొచ్చేసి నామినేషన్ బేసిస్లో ఇచ్చేసేయండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పోయి కట్టేసేయండి గుళ్ళు, మీరు డబ్బులు ఇచ్చేస్తున్నా ఎక్కడ కూడా చెప్పలా. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల పర్యవేక్షణ. చెప్పండి సార్. ఇప్పుడు మీరే చెప్పారు దాంట్లో ఏముందో నేను కూడా చూశాను. దాని గురించి గారు స్థానిక నేతలు, స్థానిక కలెక్టర్లు పర్యవేక్షణ అంటే అర్థమైందండి. ఇప్పుడు ఎమ్మెల్యే పోయి ఆటోమేటిక్ గా ఇక్కడ ప్రజల్ని పట్టించే విధంగా మీరు చెప్పొద్దండి. అక్కడ చాలా క్లియర్ గా ఉంది. టీటీడీ తిరుపతి టీటీడీ ఏదైతే నిధులు ఉన్నాయో అవి టీడీపీ కార్యకర్తలకు ఇస్తున్నామని ఎక్కడా లేదు. వాళ్ళని పర్యవేక్షించడం అంటే దాంట్లో మీనింగ్ ఏంటంటే ప్లీజ్ సార్ ఒక్క నిమిషం, విజయభాస్కర్ రెడ్డి ఆన్సర్ చేస్తారు. ప్లీజ్ సార్, విజయభాస్కర్ రెడ్డి గారు ఆన్సర్ చేస్తారు. మీరు ఆగండి, మీ టైం వస్తుంది. మీ టైం వచ్చినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడారు. సార్ ఆగండి సార్, వినండి. విజయభాస్కర్ రెడ్డి గారు అధికారులు, స్థానికమైనటువంటి నాయకుల పరిధిలోనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి అని అన్నారు. అంటే అర్థమైందని నాకు ఒక్కసారి చెప్పండి. ఇంకోటి మనము చూస్తున్నాం, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ